అందరికీ నమస్కారం అండి. నేను మీ రాగిని రవి భూమా. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగిని భూమా అండి. నేను ఇవాళ మీ ముందుకు రావడానికి ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది చెప్పబోయే వ్యక్తి గురించి మీకు పరిచయం చేయాలనుకుంటున్నానండి. తను ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్. మరియు తన గురించి కొన్ని నా మాటల్లో చెప్తానండి. తను లైఫ్ యూనివర్సిటీ యొక్క ట్రస్టీ, మహేశ్వర మహాపిరమిడ్ యొక్క ట్రస్టీ, ధ్యాన జగత్ మ్యాగజైన్ యొక్క చీఫ్ ప్యాట్రన్, సదాశివయ్య సేవా ట్రస్ట్కి ఫౌండర్ తను. ఇలా చెప్పుకుంటూ పోతే అనన్యమైన ఉన్నాయండి. నేను సంతోషంగా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను శ్రీమతి సౌమ్య కృష్ణమోహన్, ది గ్రేట్ పిరమిడ్ మాస్టర్ యొక్క మాటల్లో మనము ఎలా అవేర్గా ఉండాలి, హౌస్ వైఫ్స్ గురించి తను చెప్తుందండి. ఎలా అవేర్గా ఉండాలి, మనం చేసే యొక్క ఇంటి పని అనుకుంటాం, కానీ ఆ ఇంటి పని యొక్క విశిష్టత అసలు ఎలా మనం చేయాలి, మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలని తన మాటల్లోనే విందామండి. ఓవర్ టు సౌమ్య కృష్ణమోహన్. వెల్కమ్ టు రాగిని భూమా ఛానల్ అండి. నా పేరు సౌమ్య కృష్ణమోహన్. మరి ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే కాన్షియస్ డూయింగ్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మరి ఇవాళ మనమందరం కూడా చక్కగా ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కేవలం ఒకే ఒకరు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంట ఒక మ్యాజిక్ అని చెప్పొచ్చండి. అమ్మ ఏదైతే మన కోసం ఆహారం చేస్తుందో అది చాలా అద్భుతం, అమోఘం. మరి మనం అందరము కూడా ప్రతినిత్యం కూడా తప్పిస్తూ ఉంటాం, మన పిల్లలు చక్కగా ఆహారంగా తింటూ చక్కగా ఎదగాలని, మంచి హెల్త్ కాన్షియస్తో ఉండాలని మనం ఎప్పుడూ ప్రతి నిమిషం అనుకుంటూ ఉంటాం. మరి మనము ఏదైతే ఆహారం వండుతున్నామో దాంట్లో మనము ఈ కాన్షియస్ డూయింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే కిన ఆహారం ఎలా అవుతుంది అంటే ఒక అమృతత్వంగా తయారవుతుంది. ఈ కాన్షియస్ డూయింగ్ అంటే ఏంటి అంటే మనము ఏదైతే పని చేస్తున్నామో, మనం ఎప్పుడైతే వంట వండుతున్నామో కంప్లీట్గా ఒక అవేర్నెస్ స్టేట్తో, కంప్లీట్ మైండ్ఫుల్నెస్ స్టేట్తో వంట చేయడం. అంటే మనం ఎప్పుడైతే వంట చేస్తున్నామో మన ధ్యాస అంతా కూడా చక్కగా మన ఆహారం పైన పెట్టి చేయడం. మనమందరూ కూడా ప్రతి ఒక్క మనిషి కూడా ఎలా అంటే రకరకాల ఎమోషన్స్తో ఉంటారు. ఒక టైంకి బాధగాను, ఒక టైంకి దుఃఖంగాను, ఒక టైంకి సంతోషంగా, ఇలా రకరకాల ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఉంటారు. మనం కూడా అలాంటి ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనము ఈ అవేర్నెస్ స్టేట్లో ఉన్నప్పుడు మనము ఎలాంటి స్టేట్లో ఉన్నామని మనకు అర్థమవుతుంది. అంటే ఒక్కొక్కసారి కోపం, ఒక్కొక్కసారి ద్వేషం. ఎందుకు ఈ ఎమోషన్స్ గురించి నేను చెప్తున్నానంటే మనం ఏదైతే ఆహారం వండుతున్నామో అందులోకి మనం ఏ వైబ్రేషన్స్తో మనం వంట చేస్తున్నామో అదింతా కూడా ఆహారంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఆహారము ఎప్పుడైతే మనం పెట్టడం చేస్తామో మన ఇంట్లో వాళ్ళకి, ఈ ఆహారం వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ కూడా మన ఎమోషన్స్ లెవెల్స్కి మారడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఎమోషన్స్తో మనం వంట చేస్తున్నాం అనుకోండి, ఈ పాజిటివిటీ అంతా కూడా ఆహారంలోకి వెళ్ళడం, ఈ ఆహారం తిన్నాక వాళ్ళంతా కూడా పిల్లలు కూడా చక్కగా ఒక పాజిటివ్ మెంటాలిటీతో ఆ రోజంతా కూడా చక్కగా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. అదే ఈ నెగిటివ్ ఎమోషన్స్ అంటే ఒక్కొక్కసారి కోపం కానివ్వండి, ఒక్కొక్కసారి హరిహరిలో చేస్తుంటాం, హరిబరిగా చేస్తుంటాం, టైం అవుతుందని చేస్తుంటాం, ఒక్కొక్కసారి మనకు టెన్షన్స్ క్యారీ అవుతుంటాయి. ఈ టెన్షన్స్తో కూడా మనం వంట చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎలా అంటే ఒకసారి నేను మెడిటేషన్ సెషన్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ ఆ రోజు ఆరోగ్యంగా ఎలా ఉండాలి మీరు అని చెప్పే సబ్జెక్ట్లో ఈ ఆహారం ఎలా వండాలి అనే టాపిక్ వాళ్ళు తీసుకొచ్చారు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఏంటి, మేము చక్కగా ఆహారం వండుతున్నాం కదా, మళ్ళీ వీళ్ళు ఇంకా ఏంటి, ఇందులో స్పెషాలిటీ ఏంటి ఉంటుంది అని నేను అనుకున్నాను. కానీ చక్కగా క్లాస్ విన్నాక నాకు అర్థమైంది ఏంటి అంటే అవును, ఈ ఎలాంటి ఎమోషన్స్తో మనం క్యారీ చేస్తున్నాము అని. నాకే కాదండి, ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు, ఏంటి మేము సరిగా వంట చేస్తున్నాం కదా, మళ్ళీ కాన్షియస్నెస్ యాడ్ చేయడం ఏంటి అని మీరు అందరూ కూడా అనుకోవచ్చండి. కానీ ఎప్పుడైతే మనము ఒక అవేర్నెస్ స్టేట్లో ఉంటామో, ఏదైతే మనం ఎమోషన్స్ అంతా కూడా ఆ వంటింటి బయటనే వదిలిపెట్టి మనం లోపలికి వెళ్ళడం జరుగుతుందండి. నేను కూడా అలాగా ఎమోషన్స్ని నేను ఎప్పుడప్పుడు క్యారీ చేస్తుంటాము, మనకు అవేర్నెస్ స్టేట్లో ఉండము.
నేనేం చేశానంటే బాగా గమనించాను, ఒకసారి ట్రై కూడా చేశాను. అంటే ఈ ఎమోషన్స్ అంటే కోపం, ఒకసారి కోపం చాలా కోపంగా ఉండి అదే పనిగా కోపంతో వంట చేయడం చేశాను. ఎందుకంటే మనం ఏది కానీ ఊరికే వాళ్ళు చెప్పారు కదా అని నమ్మకూడదు కదండి. నేను కూడా ఇంప్లిమెంట్ చేశాను. ఎంతో కోపంగా ఆ రోజు వంట చేశానండి. చేసి ఆ ఆహారము ఎప్పుడైతే మా అమ్మాయి తినిందో తను కూడా ఎలా ఉండిందంటే ఆ రోజంతా చాలా కోపంగా, చాలా ఇరిటేషన్ గా, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక కూడా అదే కోపం ప్రదర్శిస్తూ ఉంది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇదంతా కూడా చక్కగా ఆహారంలోకి వెళ్ళిపోతూ ఉందని. ఒక మాస్టర్ ఉన్నారండి, దీని గురించి ఒక జరిగిన సంఘటన గురించి మాకు అక్కడ సెషన్ లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఒక గురువు గారు ఒకరింటికి వెళ్లారండి. భోజనానికి పిలిస్తే వెళ్లారు. వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో చక్కగా అన్ని వెండి పళ్ళాల్లో అంతా కూడా ఆ గురువుకి ఆహారం వండించడం జరిగిందంట. చక్కగా గురువు అంతా కూడా ఆహారాన్ని తిన్నాక అంతా కూడా అక్కడ ఏం జరిగిందంటే ఆ గురువుకి మనసులో ఏమొచ్చిందంటే ఈ వెండి పళ్ళాలన్నీ కూడా చక్కగా అద్భుతంగా ఉన్నాయి, ఇది కూడా మనం తీసుకెళ్లాలి అనే ఒక ఆలోచన వచ్చిందంట. వెంటనే ఏం చేశారంటే ఆ గురువు ఆ వెండి పళ్ళం ఏదైతే ఉందో అది ఇంత కూడా చక్కగా తన బ్యాగ్ లో ఉంచుకొనేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడంట. మళ్ళీ మధ్యాహ్నం అయ్యాక అక్కడ వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చక్కగా వండి అంతా కూడా ఆ గురువుకి పెట్టడం జరిగిందంట. ఆ గురువు ఆ ఆహారం ఏదైతే ఉన్నాయో అదంతా కూడా చక్కగా తీసుకున్నప్పుడు కొద్దిసేపు అయ్యాక ఒక ఆలోచన వచ్చిందంట. అరే ఈ రోజు నేను ఏదో చేశాను, తప్పు చేశానే అని ఒక థింగ్ చేసినప్పుడు ఈ వెండి పళ్ళాన్ని నేను తీసుకొచ్చానే అని చెప్పి మళ్ళీ ఏం చేశారంటే ఆ వెండి పళ్ళాన్ని తీసుకొని ఆ ఇంటి యజమాని దగ్గర వెళ్ళాడు. అక్కడ ఆ యజమానికి ఏం చెప్తానంటే, నాయనా ఇది నాకు తెలియకోకుండానే తీసుకున్నాను, ఈ తట్టని ఎందుకు దొంగలించానో నాకు తెలియడం లేదు, ఏమన్నా పొరపాటు జరిగిందా మీ ఇంట్లో అని అడిగాడు అనమాట. అక్కడ ఆ వ్యక్తి ఏం చెప్తానంటే, ఈ రోజు నా భార్యకి తన హెల్త్ ప్రాబ్లం ఉండేందువల్ల నేను ఏం చేశానంటే పక్కన ఆవిడ్ని హెల్ప్ తీసుకున్నారు, మీరు వంట చేసి పెడతారా మా గురువు గారికి అని. అంటే ఆవిడ ఒప్పుకొని వంట చేయడానికి వచ్చిందని. కానీ ఒక్క పొరపాటు ఏంటి అంటే ఆ వంట చేసిన అమ్మాయికి దొంగతనం బుద్ధి ఉంది. ఎప్పుడు కూడా ఇది దొంగలిద్దామా అది దొంగలిద్దామా, ఎవరింటికి వెళ్ళినా కూడా ఆ దొంగలించే బుద్ధి ఉంది అని. అంటే ఇక్కడ ఆ అమ్మాయి ఎవరైతే ఉందో, వంట చేసిన అమ్మాయి ఎవరైతే ఉందో, అది ఎంతసేపు కూడా వంట చేసినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో అంతా కూడా ఇది దొంగతనం చేద్దామా ఇది తీసుకుందామా అనే ఆలోచనలతో చేసింది. కాబట్టి ఈ ఆలోచనలంతా కూడా ఆహారంలోకి వెళ్ళడం వల్ల ఆ ఆహారం ఎప్పుడైతే ఆ గురువు స్వీకరించినాడో ఆ గురువు లోపల మనసులో అంతా కూడా ఇదంతా కూడా ప్రభావితం చూపించడం జరిగింది. అంటే ఇక్కడ ఒక్కసారి గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ మన థాట్స్ ఎలా ఉంటే ఆహారం కూడా అలాగే తయారవుతుంది. మామూలుగా సత్య సాయిబాబా వారు కూడా చెప్తూ ఉంటారు, జైసే అన్ వైసే మన్. అంటే మీ చేసే ఆహారం బట్టే మీ మనస్సు ఏర్పడుతుంది, మీ మనసు రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటుంది అని చెప్పారు. అందుకే మనం చేసే వంటలో ఎంత ఎరుకతో చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అందరూ కూడా ఎంతో ప్రేమగా చేస్తున్నాం, పిల్లలకి ఎంతో ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎంతో ప్రేమ తత్వంతో వండి పెడుతున్నాం. అదే విధంగా కంప్లీట్ అవేర్నెస్ తో ఒక మంచి పాజిటివ్ థాట్ ఏర్పరచుకొని వాళ్ళకి ఇంకా మంచి ఆహారం మనం అందించవచ్చు ఫ్రెండ్స్. మరి ఇంకోటి ఏమంటే మనం ఎప్పుడు కూడా ఒక సైంటిఫిక్ ప్రకారం చెప్తేనే చాలా మటుకు మనం నమ్ముతూ ఉంటాం. ఈ సైంటిఫిక్ ప్రకారంగా చూసుకుంటే మసారో ఎమోటో అనే ఒక గొప్ప జపాన్ సైంటిస్ట్ ఉన్నారండి. ఆ సైంటిస్ట్ ఏం ప్రూవ్ చేశారంటే వాటర్ ఎక్స్పెరిమెంట్స్ చేశారండి. వాటర్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి? వాటర్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని టూ పార్ట్స్ గా డివైడ్ చేశారు. డివైడ్ చేసి ఒక పాట్ లో ఏం చేశారంటే ఆ వాటర్ తీసుకున్న దాన్ని ఎంతో చక్కగా ప్రేమగా ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని ఒక మంచి వర్డ్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇంకొక బౌల్లో ఏం చేశారంటే దానికంతా కూడా ఒక నెగిటివ్ అఫర్మేషన్స్ అంటే యూ ఫూల్ అని చెప్పి దాన్ని తిట్టడం స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడైతే ఈ రెండు వాటర్ ని ఒక మైనస్ డిగ్రీస్ లో కూల్ చేసి దాన్ని ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్ ఒక మైక్రోస్కోప్ ద్వారా చూసినప్పుడు అవి ఎలా ఫామ్ అయ్యాయంటే థ్యాంక్ యూ అనే బౌల్ ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా ఒక క్రిస్టల్ లాగా, ఒక ప్యూర్ క్రిస్టల్ లాగా ఒక మంచి బ్యూటిఫుల్ షేప్ తో ఉండడం జరిగింది.
మరి ఇంకొక బౌల్లో చూసినప్పుడు ఈ మై నెగిటివ్ ఏదైతే అఫర్మేషన్స్ ఏదైతే చెప్పారో అదంతా కూడా ఒక షేప్లెస్ అయిపోయింది. ఎందుకంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ ఏంటి అంటే మనం ఏదైతే థాట్స్ రిలీజ్ చేస్తున్నామో దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇది మన చేసే పనికి ఎలా రిలేట్ అవుతుంది అని అనుకోవచ్చు. ఎలా రిలేట్ అవుతుందంటే మనం చేసే ఆహారం అంతా కూడా ఎక్కువ శాతం వాటర్ తోనే ఉంటుంది, ముడిపడే ఉంటుంది, నీళ్లతోనే ముడిపడి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆ నెగిటివ్ థాట్స్ తో మనం ఎప్పుడైతే వర్క్ చేసామో, అంటే 90% మనం ఎప్పుడు కూడా మంచి ఆలోచనతో చేస్తూ ఉంటామండి, కానీ ఒక 10% మనం ఏదైతే ఈ ఎమోషన్స్ తో మనం వంట చేస్తున్నామో దాని పట్ల కూడా మనము చాలా చాలా శ్రద్ధ వహించాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. మనం ఎప్పుడైతే వంట చేస్తున్నామో ఈ వాటర్ తో ముడిపడి ఉంది కాబట్టి మనం ఎప్పుడైతే ఈ కోపంతో మనం ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి స్కూల్ టైం అయింది అనుకోండి, మనం ఏం చేస్తామో మనం తిడుతూ ఉంటాం, త్వరగా రెడీ కాపో, ఇంకా రెడీ కాలేదు, ఎప్పుడు ఇంతే, ఇలా రకరకాలుగా తిడుతూ ఒక కోపం పెంచుకొని ఆడ వంట చేస్తూ ఉంటాం. మళ్ళీ ఆ ఎమోషన్స్ అన్ని కూడా దాంట్లో వెళ్ళిపోతున్నాయి కదా. ఆటోమేటిక్ గా అందులో మనం చేసే ఆహారం అంతా వాటర్ తో ముడిపడి ఉంది కాబట్టి అది త్వరగా దాని మాలిక్యూల్ అంతా చేంజ్ చేసుకుంటుంది. మళ్ళీ నెగిటివ్ వైబ్రేషన్స్ అంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల పిల్లలకి మళ్ళీ ఎలా తయారవుతారు, మళ్ళీ కోపంగా తయారవుతున్నారు. మళ్ళీ మనమే ప్రశ్న వేసుకోవాలి, ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు వీళ్ళు అని మళ్ళీ మనమే క్వశ్చన్ వేసుకొని మనమే బాధపడుతూ ఉంటాం. అందుకే ప్రతి నిత్యం కూడా చేసే ప్రతి వంట ఎట్లా చేయాలి అంటే, ఇప్పుడు నేను ఏదైతే ఆహారం చేస్తున్నానో, ఏ ఆహారం అయితే వండుతున్నానో నా పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యం చేకూరాలి అనే ఒక మంచి భావనతో, ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ తో మనం ఎప్పుడైతే మనం వంట చేస్తామో ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ వల్ల వాళ్ళ హెల్త్ పరంగానే కాకోకుండా అంటే మానసికంగా కూడా మంచి ఆలోచనలు చేస్తూ మంచి లైఫ్ తో వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. మరి ఇంకోటి మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒకసారి మనం ఎప్పుడైనా హోటల్స్ కి వెళ్ళినప్పుడు గమనిస్తే మనం వాళ్ళు ఆహారం ఇచ్చినా కూడా ఫుల్ గా ఎక్కువగా తింటాము, కానీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేము. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏదైతే థాట్స్ వంట చేస్తున్నారంటే జస్ట్ అది ఒక డ్యూటీ లాగా, ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు వాళ్ళు. అక్కడ అక్కడ ప్రేమ ఏమి ఉండదు. వాళ్ళు జస్ట్ ఊరికే ఆ వర్క్ ని చేసేస్తున్నారు, వర్క్ అనుకొని చేస్తున్నారు. ఈ ఆలోచన ప్రభావం వల్ల మనం ఎక్కువ ఆహారంని తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోలేము. ఒకవేళ ఆహారం తీసుకున్నా కూడా మనకు ఎలాంటి కడుపులో కూడా ఎన్నో రకరకాల ఇబ్బందులతో మనం ఉంటాం. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ప్రభావం అంతా కూడా ఆ ఆహారంలో ఉంది. మరి దీనికి మనం ఏం చేయొచ్చు అంటే, ఒక పాజిటివ్, మనం కిచెన్ లో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ని మనం నింపాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు కూడా మనం ఎప్పుడైతే ఆహారాన్ని వండుతున్నామో ఆ వండే ఆహారం చక్కగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఒక మంచి మ్యూజిక్ ప్లే చేసుకోవడం. కిచెన్ లో ఒక కార్నర్ లో సెల్ ఫోన్ కానివ్వండి, మ్యూజిక్ ప్లేయర్స్ కాదని ఏదైనా సరే పెట్టి ఒక మంచి మ్యూజిక్స్ ని ప్లే చేసుకోవాలా. ఇంకా వీలైతే చక్కగా ఒక సంగీతం కానివ్వండి, ఇంకా నచ్చితే మనకు నచ్చిన పాటల్ని పెట్టుకొని వాటిని ఎంజాయ్ చేస్తూ మనము ఎప్పుడైతే ఆహారాన్ని మనం ప్రిపేర్ చేస్తామో ఆటోమేటిక్ గా ఆహారం అంతా కూడా ఒక అమృతం లాగా తయారవుతుంది. ఎందుకంటే అమ్మ చేతిలో ఎంతో చాలా అద్భుతం ఉంటుంది. ఇంత అద్భుతమైన వంట చేసే భాగ్యం మనకు ఒక స్త్రీకి ఇచ్చాడు ఆ భగవంతుడు. మరి మా కుటుంబాన్ని అంతా కూడా చక్కగా ఒక పాజిటివ్ గా మనం తీసుకురావాలి అన్నప్పుడు మనం కంప్లీట్ అవేర్నెస్ తో, ఒక కంప్లీట్ అటెన్షన్ అంతా కూడా మనం చేసే ఆహారం పట్ల. అంటే ఇప్పుడు ఏం వేస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు వేస్తున్నాం అనుకోండి, ఉప్పు క్వాంటిటీ ఎంత, చక్కగా ప్రతి ఒక్క దాన్ని గమనిస్తూ మనం గమనిస్తూ చేయాలి. అంటే తొందరగా అయిపోవాలి కొట్టాలని చెప్పి ఫాస్ట్ గా చేసి అన్ని అక్కడ వేసేసి వస్తుంటాం. అలా కాదండి. చేసే ప్రతి పని ఒక అవేర్నెస్ తో, మన చెయ్యి ఎలా మూవ్ అవుతుంది, మన లెఫ్ట్ హ్యాండ్ ఎలా మూవ్ అవుతుంది, రైట్ హ్యాండ్ ఎలా మూవ్ అవుతుంది, మన మైండ్ లో ఏం జరుగుతుంది అని కంప్లీట్ అవేర్నెస్ కంప్లీట్ ఒక ప్లానింగ్ లో చక్కగా మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఆహారం కాస్త చాలా చాలా అద్భుతంగా తయారవుతుంది. మన ఆలోచనలు అనేటివి ఆహారం పైన ప్రభావితం చూపిస్తాయి అనేది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి.
మనమంతా కూడా పండగ వస్తే ఆనందం మనందరికీ కూడా. ఆ పండగ రోజు ఎలా వంట చేస్తామంటే చక్కగా భగవంతుడికి నైవేద్యం పెట్టాలని చెప్పి ఎంతో నిష్టతో మనమంతా కూడా చక్కగా వంట చేస్తామండి. ఆ రోజు వంట చేసినాక ఆ నైవేద్యం పెట్టాక మళ్ళీ మనము ఆహారం తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందండి ఆ రోజు? చాలా స్పెషల్గా ఎంత టేస్టీగా ఉంటుందో. మళ్ళీ ఆ రోజు ఏంటి అంటే మనము లాస్ట్కి టేస్ట్ కూడా చూడమండి. మనం ఇది ఉప్పు సరిపోయిందా, ఇది సరిపోయిందా అని కూడా ఏ టేస్ట్ చూడం. నైవేద్యం పెట్టేంత వరకు ఏమీ తినం. కానీ ఆ ఆహారం ఎంతో టేస్టీగా, ఎంతో రుచిగా, ఎంతో స్పెషల్గా ఎలా ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఆ రోజు మనం పండగ అనే భావనతో ఉంటాము. అదే విధంగా ఇదింతా కూడా భగవంతునికి సమర్పిస్తున్నామనే ఒక ప్రేమ తత్వంతో మనము వంట చేస్తున్నాం. కాబట్టి ఆ రోజు ఆహారం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించుకుంటే అదే కదండి. మిగిలిన రోజులకి పండగ రోజులకి ఆహారంలో చాలా చాలా టేస్ట్లో చాలా తేడా మనం గమనించవచ్చు. ప్రతి రోజు కూడా మనం చేసే పనిలో ప్రతి పనిలో కూడా ఈ ప్రేమ తత్వాన్ని యాడ్ చేస్తామనుకో, ఈ ప్రేమని అంత ప్రేమగా మనం వంట చేసామనుకోండి, ఈ వైబ్రేషన్స్ కాస్త అందరికీ వెళ్ళడం ద్వారా వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమ తత్వంతో, ఎంతో ఆనంద స్థితిలో, ఎంతో అద్భుతంగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం ఏది ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే చేసే ఆహారం ప్రతి రోజు కూడా భగవంతునికి సమర్పిస్తున్నాము అనే ఒక మంచి ఆలోచనలతో, మంచి భావాలతో, మంచి ఎమోషన్స్ని క్యారీ చేస్తూ మనం చక్కగా ఒక మ్యూజిక్ ప్లే చేసుకుంటూ ఒక పాజిటివిటీని ఒక కిచెన్లో క్రియేట్ చేసుకొని మనం చక్కగా ఎప్పుడైతే ఆ పని చేస్తామో ఎంతో ఎంతో అద్భుతంగా, అమోఘంగా, అమృత తత్వంతో ఉంటుంది. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు నుంచి మనం అందరం కూడా ప్రతిరోజు ఒక కాన్షియస్గా మన పని ఏదైతే ఉందో ఆ పని అంతా కూడా చక్కగా చేసుకుందాం. మరి ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు రాగిణి గారికి నా నమస్కారం అండి. మరి నెక్స్ట్ ఇంకా మంచి మంచి టాపిక్స్, అంటే ఇప్పుడు కాన్షియస్ డూయింగ్ గురించి తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ కాన్షియస్ ఈటింగ్ గురించి తెలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.